సార్ మిమ్మల్ని ఆపుతాను. వాళ్ళు ఎందుకు పుట్టారు చెప్పండి? వాళ్ళు ఎందుకు పుట్టారు? నక్సలైట్లు అనే వాళ్ళు 69 కంటే ముందు లేరు. వాళ్ళు ఎందుకు పుట్టారు? ఈ ప్రభుత్వాలే సరిగ్గా డెవలప్మెంట్ చేస్తే వాళ్ళకి స్కోప్ ఎక్కడ ఉంటుందండి? మీకు చెన్నారెడ్డి స్టేట్మెంట్ గుర్తు చేస్తా. 1969 ఏప్రిల్ 15 రోజు ఆయన ఏం చేశాడంటే తెలంగాణ పర్యటన కొండా లక్ష్మణ్ బాబుతో కలిసి చేశాడు. ఆయన నల్గొండ ప్రెస్ మీట్ లో ఏం చెప్పాడంటే కరెక్ట్ ఏప్రిల్ 15, 1969 అప్పటికి ఇంకా నక్సలైట్ ఉద్యమమే తెలంగాణలో రాలే. భారతదేశంలో కూడా రెండు ప్లేస్లలో శ్రీకాకుళం నక్సలైట్ ఉద్యమం నక్సల్ బనీలో కూడా వచ్చి అణచివేయబడ్డది. ఆయన ఏమన్నాడు, తెలంగాణ రాష్ట్రం కనుక ఇవ్వకపోతే వీళ్ళంతా కూడా నక్సలైట్ గా మారుతారు ఈ ఉద్యమకారులు, ఇది భారతదేశం అంతా కూడా చిచ్చు పెడుతుంది అని చెప్పి 69లో చెప్పాడండి. ఎందుకు ఇవ్వలేదు తెలంగాణ రోజుల్లో? ఇప్పుడు ఎందుకు తెలంగాణ ఇచ్చుంటే గణపతి ఎక్కడి నుంచి వచ్చాడు, చిరంజీవి ఎక్కడి నుంచి వచ్చాడు? ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు అంటే ఆ రోజున్న పరిస్థితులు పరిస్థితులే ఉన్నాయండి. ఒక రాష్ట్రం వేయడానికి కాంగ్రెస్ పార్టీకి ఏం అడ్డం వచ్చింది? కాంగ్రెస్ పార్టీకి ఏం అడ్డం వచ్చింది ఒక రాష్ట్రం వేయడానికి? ఈ నక్సలైట్ ఉద్యమం చెన్నారెడ్డి గారు చెప్పింది నిజమైంది. వారు ఏం చెప్పారో అదే నిజమైంది. 17 రాష్ట్రాలకు నక్సలైట్ స్ప్రెడ్ అయిందంటే ఒకసారి శరత్ గారు ఒపీనియన్ తీసుకుందాం. వి ప్రకాష్ గారు, ఎన్వి సుభాష్ గారు, శరత్ గారు వెయిట్ చేస్తున్నారు చాలాసేపు. శరత్ గారు, మరొక ఎన్కౌంటర్ జరిగింది, 19 మంది మావోయిస్టులు చనిపోయినారు, ఇద్దరు జవాన్లు చనిపోయినారు. వెరీ అన్చారిటబుల్ ఎంజాయ్మెంట్ కాదండి. వింటున్నాను ఏమంటే వేరియస్ వ్యక్తుల యొక్క దృక్కోణం ఏంటిది, వాళ్ళ ఆలోచన సరళి ఏంటిది, వాళ్ళ విధానం ఏంటిది అనేది. అయితే సరే, ఈ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, తర్వాత ఇట్లాంటి విషయాల మీద చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. మనకు డెవలప్మెంట్ మోడల్స్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఐ మీన్ వితౌట్ కాజింగ్ మచ్ డ్యామేజ్ టు నేచర్ చేయాల్సిన మెథడ్స్ లోకి పోతే బాగుంటుంది. తర్వాత రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్, ఇవన్నీ భరత్ అంతా మనకు బీన్ టాట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. అది అంత థియరీ పోతుంది. ఇప్పుడు మళ్ళీ నేను క్లాస్ లో జర్నలిజం స్టూడెంట్ కి లెక్చర్ ఇచ్చినట్టు అవుతుంది. అట్లా కాకుండా నేను అనేది ఏంటంటే, ఈ ఎన్కౌంటర్ల ఈ వ్యవహారం, వాళ్ళు పదే ఉత్తరాలు రాసి మేము 31 వరకు ఛాన్స్ ఇవ్వండి, ఫలానా వరకు ఛాన్స్ ఇవ్వండి అని అంటున్నాక కూడా ఏరి తర్వాత ఎక్కడో పొదలలో దాక్కున్నవాడని, అడవులలో దాక్కున్నవాడని కూడా ఈ రకంగా పట్టుకుపోయి చంపుతున్న మారణ కాండ చూస్తే భారతదేశ పౌరుల మీదనే భారతదేశానికి సంబంధించిన పోలీసు యంత్రాంగాన్ని వాడి వాళ్ళని ఎంత ఘోరంగా చంపుతున్నారు అంటే అంత ఘోరంగా చంపుతున్నారు. నాకు అసలు ఐ టెల్ యూ ఆనెస్ట్, కానీ ఇది పట్టుకుపోయి చంపినట్టు కనిపించట్లేదు. ఇద్దరు జవాన్లు కూడా చనిపోయారు అవతల. ఇది నిజంగానే ఎదురుకాల్పులు జరిగినట్టే అనుకోవాలి కదా. ఇటువైపు కూడా ఉంది ప్రాణ నష్టం. ఇప్పుడు ఒక విషయం చెప్పన్నా, మనము ఇది ఇక్కడ ఏం జరిగింది అనే దాని మీద మనది ఊహాగానమే తప్ప వాళ్ళు చెప్పిందే మనం నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇవన్నీ ఇప్పుడు సపోజ్ వీళ్ళు కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకొని పోయి మళ్ళీ అడవులలో ఆ డ్రామా ఎనాక్ట్ చేయాలన్నప్పుడు వాళ్లకు మన వాళ్ళు మాయమైనారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వాళ్ళని విడిపించుకోవడానికని ఫైర్ ఓపెన్ చేసినారా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా అనేవి ఇవన్నీ చాలా ఊహాజనితంగా ఉంటాయి. మనం అట్లా ఆలోచిస్తూ పోతుంటే దెర్ ఇస్ నో ఎండ్ టు దట్. బట్ వాట్ ఐఎమ్ వరీడ్ సో మచ్ యాక్చువల్లీ లాస్ట్ 2 days నుంచి 3 days నుంచి, మొన్న ఇటీవల మీ చర్చలోనే ఒక కార్యక్రమంలో మాట్లాడితే ఒక ఆమె ఏం తెలిసి తెలియకుండానే సడన్ గానే మమ్మల్ని అర్బన్ నక్సలైట్స్ అని పారేసింది. అంటే మానవ హక్కుల కోసమని మాట్లాడుతున్నప్పుడు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి జీవించే హక్కు అనే దానికి మీనింగ్ఫుల్ గా దాన్ని వాడబడాలా, దానికి వాల్యూ ఉంటది, ఎవరి ప్రాణమైనా దానికి కొంత గౌరవం మర్యాద ఉండాలా. ఈ రకంగా ఒక పథకం ప్రకారంగా ఒక డెడ్ లైన్లు పెట్టి టార్గెట్లు పెట్టి చంపుతుంటే కూడా భారతదేశంలో రాజ్యాంగ వ్యవస్థను, ముఖ్యంగా జీవించే హక్కును కాపాడాల్సిన సుప్రీంకోర్టు ఇవాళ ఎందుకు మౌనంగా ఉంటుంది అనేది నాకు అర్థం అవట్లేదు. ఇవాళ నార్మల్ గా అయితే ఆ ప్రాంతంలో ఉన్న హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులకు కానీ దే ఆర్ ఎంజాయిడ్ అపాన్ అండర్ అవర్ కాన్స్టిట్యూషన్ టు ప్రొటెక్ట్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్. ఇప్పుడు మనకు పబ్లిక్ ఇంట్రెస్ట్ రెడ్ పిటిషన్స్ వచ్చిన తర్వాత పిఎన్ భగవతి గారి నేతృత్వంలో వాళ్ళు తీసుకొచ్చినాక వాళ్ళు ఏమన్నారు, దేర్ ఆర్ సమ్ సెగ్మెంట్స్ ఆఫ్ ది సొసైటీ హు డు నాట్ హ్యావ్ ఎ వాయిస్, దే ఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ అవుట్ టు ది adjudicatory process. So in order to meet and mitigate their problems, we are inventing this method of public interest writ petition అన్నారు. ఒక ఉత్తరం మీద రాస్తే దానికి వాళ్ళు సమాధానం తీసుకొని దాన్ని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ రెడ్ పిటిషన్ గా చేసుకున్నారు. కనీసం ఒక్కసారి భారతదేశ ప్రజలకి
కొంత నమ్మకం కలిగించడానికైనా సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి అసలు ఏంటిది వై హౌ దీస్ పీపుల్ హావ్ బిన్ కిల్డ్, వాట్ ఈస్ ది మెథడాలజీ, మోడికం ఆపరండి, మీరు ఏం చేశారు, ఎట్లెట్లా చంపుతారు ఇంతమందినండి, ఒకళ్ళు ఇద్దరు అంటే కాదు కదా, పదుల సంఖ్యలలో ఈనాడు యువకులను, తర్వాత దట్టు చంపబడే వాళ్ళందరూ బీసీ ఎస్సీ ఎస్టీలు ఆదివాసులు ఇట్లాంటి వాళ్ళండి. ఇక్కడ ఎవడు విలాసవంతమైన జీవితం గడుపుతున్నవాడు. ఇప్పుడు ఒక మాట పెద్దంతారి వ్యవస్థను మనం వ్యతిరేకించిన విద్యార్థి ప్రశ్నించారంటే, ఒకడు పుట్టుకతోనే బంగారు స్పూన్లతో పుట్టి రాజ మర్యాదలు సకలంగా అనుభవిస్తూ, ఇంకోటికేమో కలి అంబలి గంజే కరువై, ఎంత కష్టమండి, ఎంత వెట్టి చేయించేవాళ్ళు. నక్సలైట్ ఉద్యమం ద్వారా ఎన్ని లాభాలు జరిగినాయి అనేది మా ప్రాంతం ప్రజలను అడిగితే చెప్తారు. ఎంత వెట్టి ఉండేది సార్, మీరు నమ్మరు. గడిళ్లలో మనుషులు ఇట్లా పని చేస్తూనే ఉండాలి పొద్దు నుంచి సాయంత్రం. ఇప్పుడు లేదు కదా ఆ సిచ్యువేషన్. ఓకే, అవన్నిటి వల్లే వచ్చింది. ఇప్పుడు వాళ్ళని ఒక జనజీవన స్రవంతిలో తీసుకురావాలని ఇప్పుడు అక్కడ నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు దానివల్ల ఏం జరిగింది, ఊర్లలో దొరలు లేకుండా పోయినారు, అర్బన్ కు వచ్చారు. అర్బన్ లో ల్యాండ్ అంతా దొరలు దేయింది. ఇప్పుడు మళ్ళీ ఏమైంది, ఎవరి చేతిలో ఉంది రాజ్యాధికారం? దానికి సొల్యూషన్ కదా, ఊర్లలోంచి వెళ్ళగొడితే ఇంకా స్ట్రాంగ్ అయినారు కదా. అట్లా కాదు, ఊర్లలోంచి దొరల్ని వెళ్ళగొడితే ఇంకా బలవంతులయ్యారు. ఊర్లలో ల్యాండ్ వచ్చి, అంతకుముందు పల్లెటూరులో ల్యాండ్ ఉండేది, అర్బన్ లో ల్యాండ్ వచ్చేసింది ఇప్పుడు వాళ్ళ చేతిలో, ఇంకా స్ట్రాంగ్ అయినారు కదా. ఒక మాట ఏంటంటే, ఈ అయితే కేసీఆర్ ఏదైతే దాన్ని తీసుకొచ్చినాడో, ధరణి తీసుకొచ్చినాడో, అంత ఫూలిష్ పాలసీలో అది వచ్చింది. అసలు యాక్చువల్ ఏంటంటే, రూరల్ ఏరియాస్ లో ఎవరైతే లేబరర్ ఉండిరో వాళ్ళ చేతి నిండా పని లేకపోయింది. సస్యశ్యామలంగా గ్రామాలు తయారైనాయి, అందరూ పంట పొలాలు పండుకోవచ్చుకోవడం, అది సాగునీరు లేకపోవడం వల్ల తెలంగాణ ప్రాంతాల్లో అక్కడ మనకి వ్యవహారాలు కొద్దిగా డిఫరెంట్ గా వెళ్ళినాయి. సరే, కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు అనుకోండి, మిషన్ కాకతీయ అనుకోండి, ఇట్లాంటి కొన్ని పనుల వల్ల కొంత వాతావరణంలో మార్పు వచ్చింది. రూరల్ ఏరియాస్ లలో ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఈ ఇన్పుట్ సబ్సిడీ ఉంది చూస్తున్నారా, రైతు బంధు అని. ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్స్ దట్ హాస్ బీన్ ప్రొవైడెడ్ బై కేసీఆర్. ఒక రకంగా అంటే రూరల్ ఫార్మర్స్ కి మేము చూసేవాళ్ళము, మా తల్లిదండ్రుల పరిస్థితి